ఓం శాంతి 12/12/2023 మధురమైన పిల్లలు, జ్ఞానయోగాలతో పాటుగా మీ నడవడిక కూడా చాలా బావుండాలి. లోపల ఏ భూతము ఉండకూడదు. ఎందుకంటే మీరు భూతాలను తొలగించేవారు. ప్రశ్న: సుపుత్రులైన పిల్లలకు ఏ నశ స్థిరంగా ఉండగలదు? జవాబు: బాబా ద్వారా మేము డబల్ కిరీటధారులుగా, విశ్వాధిపతులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ నశ సుపుత్రులైన పిల్లలకే స్థిరంగా ఉండగలదు. కాని కామక్రోధాల భూతాలు లోపలున్నట్లయితే ఈ నశ ఉండదు. ఇటువంటి పిల్లలు ఇక తండ్రిపై గౌరవాన్ని కూడా ఉంచలేరు. అందుకే మొదట భూతాలను పారద్రోలాలి. తమ అవస్థను దృఢంగా చేసుకోవాలి. పాట: నా మనసనే ద్వారం వద్దకు ఎవరొచ్చారు? ఓం శాంతి. దీని అర్థాన్నైతే పిల్లలైన మీరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే పరంపిత పరమాత్మకు స్థూలమైన లేక సూక్ష్మమైన చిత్రమేమీ లేదు. దేవతలు సూక్ష్మమైనవారు. వారు కేవలం ముగ్గురే ఉన్నారు. వారికన్నా అతి సూక్ష్మమైనవారు పరమాత్మ. ఇప్పుడు ఓ పరంపిత పరమాత్మ అని ఎవరంటారు? ఆత్మ. పరంపిత పరమాత్మను పరమ ఆత్మ అంటారు. ఆత్మ లౌకిక తండ్రిని పరంపిత అని అనలేదు. ఎప్పుడైతే పారలౌకిక పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారో అప్పుడు దేహీ అభిమానులు అని అంటారు. దేహాభిమానంలో ఉన్నప్పుడు దేహంతో సంబంధం కలిగి ఉన్న తండ్రి గుర్తుకొస్తారు. వీరేమో ఆత్మతో సంబంధం కలిగి ఉన్న తండ్రి. వారిప్పుడు వచ్చి ఉన్నారు. ఆత్మ బుద్ధి ద్వారా తెలుసుకుంటుంది. ఆత్మలోనే బుద్ధి ఉంది కదా. కావున పరంపిత పరమాత్మ తప్పకుండా పారలౌకిక తండ్రి అవుతారు. వారిని ఈశ్వరుడు అంటారు. ఇప్పుడు బాబా ఈ ప్రశ్నావళిని తయారు చేశారు. దీని ఆధారంగా పిల్లలను మీరు అర్థం చేయించడం సహజమవుతుంది. ఏ విధంగా ఫామ్ నింపించడం జరుగుతుందో అదేవిధంగా ప్రశ్నలను కూడా అడగచ్చు. తప్పకుండా ఎవరైతే అడుగుతారో వారు నాలెడ్జ్ఫుల్, అంటే తప్పకుండా వారు టీచరే అవుతారు. ఆత్మే శరీరాన్ని ధరిస్తుంది మరియు ఇంద్రియాల ద్వారా అర్థం చేయిస్తుంది. కావున పిల్లలు సహజం చేసి అర్థం చేయించేందుకు ఇది తయారు చేయబడింది. కాని జ్ఞానాన్ని వినిపించే పిల్లల యొక్క అవస్థ కూడా చాలా బావుండాలి. అయితే కొందరిలో జ్ఞానం బావుండొచ్చు, యోగం కూడా బావుండొచ్చు, కాని దాంతో పాటుగా నడవడిక కూడా బావుండాలి. ఎవరిలోనైతే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారమనే భూతాలుండవో వారిది దైవీ నడవడికగా ఉంటుంది. ఇవి చాలా పెద్ద పెద్ద భూతాలు. పిల్లలైన మీలో ఏ భూతాలు ఉండకూడదు. మనం భూతాలను తొలగించేవారము. ఆ అశుద్ధ ఆత్మలేవైతే భ్రమిస్తూ ఉంటాయో వాటిని భూతాలంటారు. ఆ భూతాలను తొలగించేవారు కూడా నిపుణులై ఉంటారు. ఈ పంచవికారాల రూపీ భూతాలేవైతే ఉన్నాయో వీటిని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ తొలగించలేరు. సర్వుల భూతాలను తొలగించేవారు ఒక్కరే. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్కరే. రావణుడి నుండి విముక్తులుగా చేసేవారు కూడా ఒక్కరే. ఇవి పెద్ద భూతాలు. వీరిలో క్రోధమనే భూతముంది, వీరిలో మోహం మరియు అశుద్ధ అహంకారం అనే భూతముంది అని అంటూ ఉంటారు కూడా. అందరినీ ఈ భూతాల నుండి విడిపించే ముక్తి ప్రదాత పరంపిత పరమాత్మ ఒక్కరే. ఈ సమయంలో అందరికన్నా శక్తివంతులు ఈ క్రిస్టియన్లని మీకు తెలుసు. వారి ఆంగ్ల భాషలోని పదాలు కూడా చాలా బావున్నాయి. ఏ రాజులు ఉంటే వారు తమ భాషను నడిపిస్తారు. దేవతల భాష గురించి ఎవరికీ తెలీదు. పూర్వం మన కుమార్తెలు ధ్యానంలో నుండి వచ్చి అన్ని విషయాలను తెలియజేసేవారు. 2-4 రోజులు ధ్యానంలో ఉండేవారు. అక్కడి భాషను గమనించి వినిపించగలిగే
మంచి వివేకమున్న సందేశీలెవరైనా ఇప్పుడు కావాలి. పిల్లలను మీరు అందరికీ భారత్ యొక్క కథను వినిపించండి. భారత్ సతో ప్రధానంగా ఉండేది. ఇప్పుడు తమో ప్రధానంగా, పూజ్యం నుండి పూజారిగా అయిపోయింది. భారత్లో దేవతల చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అంధవిశ్వాసంతో పూజిస్తారు. వారి చరిత్ర గురించి తెలియదు. మనమందరము పాత్రధారులము. కావున డ్రామా యొక్క డైరెక్టర్ మొదలైన వారి గురించి తెలిసి ఉండాలి. అందుకే ప్రశ్నావళిని తయారు చేశారు. పోప్కు కూడా ఈ విధంగా రాయాలి. ఈ వినాశీ వస్తువులను తయారు చేయడం ఆప్ చేయండి అని మీరు అనుచరులకు చెప్తున్నారు. కాని మీరు చెప్పేది వీరంతా ఎందుకు వినడం లేదు? మీరైతే అందరికీ గురువు, మీకెంతో మహిమ ఉంది. అయినా కూడా వీరెందుకు వినడం లేదు? మీకు దీని కారణం తెలీదు. మేం మీకు తెలియజేస్తాము. వీరెవ్వరూ మీ మతంపై లేరు. వీరు ఈశ్వరీయ మతంపై తయారు చేస్తున్నారు. స్వర్గస్థాపన యాడమ్ ఈవ్ ద్వారా జరుగుతూ ఉంది. భగవంతుడు నాలెడ్జ్ఫుల్, వారు గుప్తంగా ఉన్నారు. తప్పకుండా వారి సైన్యం వారి మతంపై నడుచుకునేదిగా ఉంటుంది. ఈ విధంగా అర్థం చేయించాలి. కాని పిల్లలు ఇంతటి విశాల బుద్ధి కలవారిగా లేరు. అందుకే స్క్రూను టైట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగానైతే ఇంజన్ చల్లబడిపోతే దానిని వేగవంతం చేయడానికి అందులో బొగ్గును వేస్తారు. అలాగే ఇది కూడా జ్ఞానమనే బొగ్గు. పరంపిత పరమాత్మ అందరికన్నా ఉన్నతమైనవారు. అందరూ వారికి సలాం చేయడానికి వస్తారు. పోప్ను కూడా అందరూ శక్తివంతమైన వారిగా భావిస్తారు. పోప్కు ఎంతటి గౌరవాన్నైతే ఇస్తారో అంతగా ఇంకెవ్వరికీ ఇవ్వరు. వారికి తండ్రి గురించి తెలీదు. తండ్రి గుప్తంగా ఉన్నారు. వారి గురించి కేవలం పిల్లలకే తెలుసు, మరియు వారే పదవిని ఇస్తారు. కాని మాయ ఎటువంటిదంటే అది పిల్లలను ఇటువంటి తండ్రిపై కూడా గౌరవాన్నుంచనివ్వదు. బాబా విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. ఆ నశ బయటకు వెళ్లడంతోనే సమాప్తమైపోతుంది. మనం బాబా నుండి డబల్ కిరీటదారులుగా అయ్యే వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? ఇది సుపుత్రులైన పిల్లల యొక్క నశ. కాని ఎంతో మంది పిల్లలు ఎలా ఉన్నారంటే వారిలోకి కామ క్రోధ లోభాలనే భూతాలు వచ్చేస్తాయి. బాబా మురళి వినిపించేటప్పుడు ఇప్పటి వరకు మాలో ఇంకా కామం యొక్క తేలికపాటి నశ ఉంది అని లోపల అనిపిస్తుంది. ఒకవేళ ఒకవైపు దృఢంగా ఉన్నా ఏమీ జరగదు. కొన్ని చోట్ల స్త్రీలు దృఢంగా ఉంటారు, కొన్ని చోట్ల పురుషులు. బాబా వద్దకు అన్ని రకాల సమాచారాలు వస్తాయి. కొందరు సత్యమైన హృదయంతో రాస్తారు. లోపల బయట ఎంతో స్వచ్ఛత కావాలి. కొందరు బయట నుండి సత్యంగా, లోపల నుండి అసత్యంగా ఉంటారు. తుఫాన్లైతే అనేకులకు వస్తాయి. బాబా, ఈ రోజు నాకు కామం యొక్క తుఫాన్ వచ్చింది కాని రక్షింపబడ్డాను అని రాస్తారు. ఒకవేళ రాయకపోతే ఒకటేమో శిక్ష పడుతుంది, ఇంకొకటి అలవాటు పెరిగిపోతూ ఉంటుంది. చివరికి పడిపోతారు. బాబాకు పిల్లలపై ఆశలైతే ఉంటాయి కదా. కొద్దిగా గ్రహచారం ఉన్నా కూడా అది తొలగిపోతుంది. కొంతమంది ఎలా ఉన్నారంటే ఈరోజు బాగా నడుచుకుంటున్నారు, రేపు మూర్ఛితులైపోతారు, లేక గొంతు బిగుసుకుపోతుంది. తప్పకుండా ఏదో అవజ్ఞం చేస్తారు. ప్రతి విషయంలోనూ సత్యంగా ఉండాలి. అప్పుడే సత్యఖండానికి యజమానులుగా అవుతారు. అసత్యం చెప్పినట్లయితే రోగం వృద్ధి చెంది నష్టపరుస్తుంది. పిల్లలు చాలా యుక్తిగా ప్రశ్నావళిని రాయాలి. పరంపిత పరమాత్మతో మీకు ఏ సంబంధం ఉంది? వారు తండ్రి, కావునిక సర్వవ్యాపి విషయమే లేదు. వారు సర్వుల సద్గతిదాత, పతితపావనుడు, గీతా భగవంతుడు. కావున తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడొచ్చి జ్ఞానాన్నిచ్చి ఉంటారు. ఒకవేళ ఇదే నిజమైతే మరి వారి జీవితగాథ గురించి తెలుసా? తెలియకపోతే వారసత్వం లభించదు. తండ్రి అన్నవారి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. తర్వాత రెండో ప్రశ్న అడగండి.
ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖ వంశావళి గురించి తెలుసా? ఎవరికైతే సరస్వతి అన్న పేరు ఉందో వారు జ్ఞాన జ్ఞానేశ్వరి. వారిని జ్ఞానదేవి అంటారు. వీరు జగదంబ. కావున తప్పకుండా వీరికి పిల్లలు కూడా ఉంటారు, తండ్రి కూడా ఉంటారు. జ్ఞానాన్ని ఇచ్చేవారైతే ఆ తండ్రే. ఇప్పుడు ఈ ప్రజాపిత మరియు జగదంబ ఎవరు? వీరిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఆ సమయంలో జ్ఞాన జ్ఞానేశ్వరిగా ఉండరు. ఈ బ్రహ్మ సరస్వతులే రాజరాజేశ్వరిగా అవుతారు. కావున వారి పిల్లలు కూడా తప్పకుండా స్వర్గాధిపతులుగా అవుతూ ఉండొచ్చు. ఇప్పుడిది సంగమము, కుంభమేళ. ఆ కుంభమేళలో ఏం జరుగుతుందో చూడండి. భక్తి మార్గంలో చెప్పే అర్థానికి మరియు ఇక్కడి అర్థానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అది నీటి నది మరియు సాగరం యొక్క మేళ. ఇది జ్ఞానసాగరుడి నుండి వెలువడే మానవ గంగల యొక్క మేళ. పతితుల నుండి పావనులుగా తయారు చేసేవారెవరు అన్న ప్రశ్నను కూడా అడగడం జరుగుతుంది. ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు కదా, అందుకే అడుగుతారు. ఈ మాతాపితల జ్ఞానం ద్వారా మీరు రాజరాజేశ్వరిగా అవ్వగలరు. ఈశ్వరుడు సర్వ్యాపి అని అనడం వలన నోరేమైనా తీపిగా అవుతుందా? ఇప్పుడు మీకు భక్తికి ఫలంగా జ్ఞానం లభిస్తుంది. ఇప్పుడు భగవంతుడు చదివిస్తారు కావున ఎదురుదెబ్బలు తినడం సమాప్తమైపోతుంది. బాబా అంటారు, పిల్లలు అశరీరీ భవ. ఆత్మకు జ్ఞానం లభించింది. ఇప్పుడు ఆత్మ అంటుంది, మనం తిరిగి బాబా వద్దకు వెళ్ళాలి అని. ఆ తర్వాత ప్రారబ్ధం లభిస్తుంది. రాజధాని స్థాపనవుతుంది. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ ప్రశ్నావళి చాలా బావుంది. ఇది అందరి జేబులో ఉండాలి. సేవాదారి పిల్లలే ఈ విషయాల గురించి ఆలోచిస్తారు. పిల్లల కొరకు బాబా ఎంతగా కష్టపడాల్సి ఉంటుంది. బాబా అంటారు, పిల్లలు మీ భవిష్యత్తును ఉన్నతంగా చేసుకోండి, లేదంటే కల్పకల్పము పదవి తగ్గిపోతుంది. ఏ విధంగా ఈ బాబా మహారాజుగా మహారాణిగా అవుతారో అలాగే పిల్లలు కూడా అవ్వాలి. కాని స్వయంపై నిశ్చయం ఉండాలి. రాజులో కూడా ఎంతో శక్తి ఉంటుంది. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది. మరియు ఎవరైతే రాజులుగా అవుతారో వారు కూడా ఈశ్వరార్థం దానపుణ్యాలు చేయడం ద్వారా అలా అవుతారు. రాజు ఆజ్ఞానుసారంగా ప్రజలంతా నడుస్తారు. ఈ సమయంలో భారతవాసులకు రాజు ఎవరూ లేరు. పంచాయతీ రాజ్యం ఉంది. కావున ఎంత బలహీనంగా అయిపోయారు. బాబాకు తెలుసు, చాలామంది పిల్లలకు తుఫాన్లు వస్తాయి కానీ సమాచారాన్ని ఇవ్వరు. ఇటువంటి తుఫాన్లు వస్తున్నాయి, మీరు సలహాని ఇవ్వండి అని బాబాకు రాయాలి. బాబా పరిస్థితిని చూసి సలహాని ఇస్తారు. కాని వారు బాబాకు రాయరు. అలాగే వారి తోటివారు కూడా బాబా మా సహచరుని పరిస్థితి ఇలా ఉంది అన్న సమాచారాన్ని ఇవ్వరు. బాబాకైతే సమాచారాన్ని ఇవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్ 11/1/1969. అనంతమైన తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు, తమవారిగా చేసుకుంటారు, రాజ్య పదవి కొరకు శిక్షణ ఇస్తారు, పవిత్రంగా కూడా తయారు చేస్తారు. తండ్రి చాలా సహజమైన రీతిలో తమ మరియు వారసత్వం యొక్క పరిచయాన్ని అర్థం చేయిస్తారు. ఇది తమకు తాముగా అర్థం చేసుకోలేరు. అనంతమైన తండ్రి నుండి తప్పకుండా అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది కూడా మంచి వివేకవంతులే అర్థం చేసుకుంటారు. తండ్రి ఏ వారసత్వాన్ని ఇస్తారు? ఇల్లు, చదువు మరియు స్వర్గ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఎవరైతే పవిత్రమైన దైవీ సాంప్రదాయాలుగా అవుతారో వారే రాజధానిలోకి వస్తారు. ఎవరు ఎంతగా చదువుతారో చదివిస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. ఎంతో మంది పిల్లలున్నారు, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు.
తండ్రి స్వర్గానికి యజమానిగా నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. వీరు రాజ్యానికి అధిపతి. కావున అనంతమైన తండ్రి, ఎవరైతే స్వర్గ రచయితనో వారి పిల్లలమైన మనం స్వర్గరాజ్యాధికారాన్ని తీసుకుంటాము. యథా రాజారాణి తథా ప్రజ. ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇది రాజ్యం కొరకు చేసే పురుషార్థం. సత్యయుగ రాజ్యం అందరికీ లభించదు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగానే ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థం పైనే ప్రారబ్ధం ఆధారపడి ఉంటుంది. ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి లభిస్తుందని పిల్లలకు తెలుసు. పురుషార్థం ద్వారానే రాజ్యం లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా స్వచ్ఛమైన బంగారంగా అయిపోతారు. రాజ్యం కూడా లభిస్తుంది. ఏ విధంగానైతే ఇక్కడ భారత్కు మేం యజమానులం అని అంటారు. యజమానులుగా అయితే అందరూ అవుతారు. మరి ఏ పదవిని పొందుతారు? చదువుకున్న తర్వాత స్వర్గంలో మనకు ఏ పదవి ఉంటుంది? మీరిప్పుడు సంగమంలో చదువుతారు, సత్యుగంలో రాజ్యం చేస్తారు. తండ్రి యోగం కూడా నేర్పిస్తారు, అలాగే చదివిస్తారు కూడా. మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీరు భావిస్తారు. తండ్రి స్మృతితో పావనులుగా కూడా అవుతారు. ఆ తర్వాత మన పునర్జన్మలు రావణరాజ్యంలో కాదు, రామరాజ్యంలో ఉంటాయి. ఇప్పుడు మనం మన్మనాభవ మధ్యాజీభవ అన్నది చదువుకుంటున్నాము. ఇప్పుడిది కలియుగాంతం. తర్వాత సత్యుగమైన స్వర్గం తప్పకుండా వస్తుంది. తండ్రి సంగమయుగంలోనే వచ్చి అనంతమైన స్కూల్ను తెరుస్తారు. అక్కడ అనంతమైన రాజ్యాధికారాన్ని పొందేందుకు అనంతమైన చదువు ఉంది. ఇప్పుడు మనం కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. కొత్త ప్రపంచాన్ని స్వర్గం అంటారు. నష ఎక్కుతుంది కదా. తప్పకుండా పాత ప్రపంచం తర్వాత కొత్త ప్రపంచం ఉంటుంది. పిల్లలకు గుర్తుకొస్తుంది. స్వర్గాధిపతులుగా తయారు చేయడానికి మమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తున్నారని పిల్లలందరి హృదయంలోనూ ఉంది. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని, ఉన్నతోన్నతమైన సత్యుగానికి రాజు రాణిగా అవుతారని పిల్లలకు గుర్తుండాలి. రాజయోగం ద్వారా రాజ్యం లభిస్తుంది. అందులో పవిత్రత, సుఖం, శాంతి అన్నీ ఉంటాయి. ఈ బాబాలో ఇప్పుడు శివ్ బాబా విచ్చేసి ఉన్నారు. వారు ఉన్నతోన్నతమైన వారు. ఆత్మ అనుభవాన్ని తీసుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చునే విధానం ఉన్నతంగా ఉంటుంది. విద్యార్థులందరి కూర్చునే విధానం ఎవరిది వారిది ఉంటుంది. ఒకరి స్థానంలో ఇంకొకరు కూర్చోలేరు. ఒకరి పాత్ర మరొకరితో కలవదు. ఆత్మలో రికార్డ్ నిండి ఉంది అని తండ్రి అర్థం చేయించారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మన పురుషార్థం నడుస్తుంది. కొందరు రాజులుగా, కొందరు రాణులుగా అవుతారు. అంతిమంలో పురుషార్థం యొక్క రిజల్ట్ వెలువడుతుంది. అప్పుడు మాల తయారవుతుంది. ఉన్నతమైన నంబర్లో ఉన్నవారికి తప్పకుండా తెలుస్తుంది. ఆత్మ వెళ్లి కర్మల అనుసారంగా మరొక శరీరాన్ని తీసుకుంటుందని మరణించిన తర్వాత అర్థం చేసుకోవడం జరుగుతుంది. మంచి కర్మలు చేసిన వారికి యోగబలం ద్వారా మంచి జన్మ లభిస్తుంది. పురుషార్థం చేయకపోతే తక్కువ పదవిని పొందుతారు. ఈ విధంగా ఆలోచించడం ద్వారా సంతోషం కలుగుతుంది. ఎవరు ఎటువంటి మహారథులో వారికి అటువంటి మహిమ ఉంటుంది. మురళి కూడా అందరిది ఒకే విధంగా నడవదు. ప్రతి ఒక్కరి మురళి కూడా వేరువేరుగా ఉంటుంది. ఇది తయారు చేయబడిన ఆట కదా. ఇప్పుడు పిల్లలకు కర్మలపై ధ్యాస ఉంది. తల్లి తండ్రి ఏ విధంగా చేస్తే పిల్లలు అదే విధంగా నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. సేవ ద్వారా తెలుస్తుంది. మహారథుల శ్రమ దాగి ఉండదు. ఎవరు ఉన్నత పదవిని పొందేందుకు శ్రమ చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. పిల్లలందరికీ అవకాశం కూడా ఉంది. ఉన్నత పదవిని పొందేందుకు మన్మనాభవ అనే పాఠం అర్థసహితంగా లభించి ఉంది. ఈ గీతా జ్ఞానాన్ని నాలెడ్జ్ఫుల్ అయిన తండ్రి స్వయంగా వచ్చి ఇస్తారు. కావున
తప్పకుండా యాక్యురేట్ జ్ఞానాన్నే ఇస్తారని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ధారణపై ఆధారపడి ఉంటుంది. ఏదైతే వింటారో అది ప్రాక్టికల్లోకి వస్తూ ఉండాలి. ఇది కష్టమేమీ కాదు. తండ్రిని స్మృతి చేయాలి మరియు చక్రాన్ని తెలుసుకోవాలి. ఇది అంతిమ జన్మ యొక్క చదువు. ఇది పాసై కొత్త ప్రపంచమైన సత్యుగంలోకి వెళ్ళిపోతారు. నిశ్చయంలోనే విజయం ఉంది అన్న గాయనం ఉంది. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని ప్రీతిబుద్ధి కల పిల్లలు అర్థం చేసుకున్నారు. మా ఆత్మ ధారణ చేస్తుంది అని పిల్లలకు తెలుసు. ఆత్మ ఈ శరీరం ద్వారా చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రిని స్మృతి చేస్తారు. తర్వాత మాయా రావణుడు బుద్ధియోగాన్ని తెంచేస్తాడు. మాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంతగా ముందుకు వెళ్తారో అంతగా మీ ప్రభావం కూడా వెలువడుతుంది మరియు సంతోషపు పాదరసం కూడా పైకెక్కుతుంది. కొత్త జన్మను తీసుకుంటే ఎంతగానో ప్రత్యక్షం చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, లోపల బయట స్వచ్ఛంగా ఉండాలి. సత్యమైన హృదయంతో తండ్రికి తమ సమాచారాన్ని ఇవ్వాలి. ఏది దాచిపెట్టకూడదు. రెండవ పాయింట్, ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. అందుకే అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. మౌనంగా ఉండాలి. వరదానము, నాది అన్న దానిని నీదిలోకి పరివర్తన చేసి ఎగిరే కళను అనుభవం చేసే డబల్ లైట్ భవ. ఈ వినాశీ తనువు మరియు ధనం, పురాతనమైన మనసు నావి కావు. వాటిని తండ్రికిచ్చేశాను. మొదటి సంకల్పమే సర్వస్వం మీదే అని చేశారు. ఇందులో తండ్రికి లాభమేమీ లేదు, మీకే లాభం ఉంది. ఎందుకంటే నాది అనడం వలన చిక్కుకుపోతారు మరియు నీది అని అనడం వలన అతీతంగా అవుతారు. నాది అని అనడం వలన భారం కలవారిగా అవుతారు మరియు నీది అని అనడం వలన డబల్ లైట్గా ట్రస్టీలుగా అవుతారు. ఎప్పటివరకైతే ఎవరైనా తేలిగ్గా అవ్వరో అప్పటి వరకు ఉన్నతమైన స్థితికి చేరుకోలేరు. తేలిగ్గా ఉండేవారే ఎగిరే కళ ద్వారా ఆనందాన్ని అనుభూతి చేస్తారు. తేలిగ్గా ఉండడంలోనే సంతోషం ఉంది. స్లోగన్, ఎవరిపైనైతే ఏ వ్యక్తి లేక ప్రకృతి తమ ప్రభావాన్ని చూపించలేవో వారే శక్తిశాలి ఆత్మ. ఓం శాంతి.